ఇరాను ఖతర్‌ను కొట్టిన దెబ్బ భారతదేశంకి ఎంత బలంగా తాకిందో తెలుసా? ఈరోజు భారతదేశంలో ఇంకా రేపు అనేక పరిణామాలు ఎదురవుతాయి. అక్కడ ఖతర్ యొక్క ఏదైతే గ్యాస్ టు లిక్విడ్ అలాగే ఎల్ఎన్‌జీ ఈ ప్లాంట్ ఏదైతే ఉందో రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ మీద ఇరాన్ ఖచ్చితత్వంగా కొట్టినటువంటి దెబ్బ వల్ల ఈరోజు మొత్తం ఆ ప్లాంట్ అంతా కూడా నాశనం అయిపోయింది. దాదాపు 15 సంవత్సరాల పాటు దాన్ని శ్రమించి నిర్మించారు. గత 20 సంవత్సరాలుగా మంచిగా అభివృద్ధి చేస్తూ గ్యాస్ని ఉత్పత్తి చేస్తుంది. అప్పట్లో ఎందుకు ఇంత పెద్ద నిర్మాణం అన్నారు? ఇటు ఇరాను చేసుకుంది, అటు ఖతారు చేసుకున్నారు. ఇద్దరూ కలిపే చేసుకున్నారు. ఇటేమొచ్చేసి సౌత్, అటేమొచ్చేసి నార్త్. ఈరోజు మనకి 40% గ్యాస్ ఇక్కడ నుండే వస్తుంది భారతదేశానికి. ఇజ్రాయిల్ ఇరాన్ను కొట్టిందని ఇరాను ఖతార్ను కొట్టింది. ఖతర్ తిన్న దెబ్బ ఈరోజు భారతదేశానికి ఎంత భారమో తెలుసా? ఇప్పుడు మన గ్యాస్ సిలిండర్లు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం ఇప్పటికిప్పుడు ఆపినా దీన్ని నెలల తరబడి కష్టపడినా కూడా మళ్ళీ మామూలు స్థితికి తీసుకురాలేము. 3-4 ఏళ్ళు పడుతుంది అంటున్నారు పూర్తి స్థాయిలోకి అది మరమ్మతులు చేయడానికి. అంటే వర్క్ స్టార్ట్ అవ్వడానికి ఒక 6-7 నెలలు పడుతుంది. ఇప్పుడు మీరు పడవలు పెట్టుకున్న యుద్ధం చల్లారినా ఏం చేసినా నౌకలు నింపడానికి ఇక్కడ పరిస్థితులు బాగోలేనప్పుడు ఏం చేస్తామంటున్నారు. అంటే ఒక యుద్ధం ఎంత తీవ్ర ప్రభావం చూపిస్తుందో చూడండి. సరే, మిగతా దేశాలకి కూడా నష్టమే. మిగతా దేశాలకి నష్టము వేరే, ఇక వాటి సంగతి మనం పక్కన పెడదాం. మన పరిస్థితి ఏంటో చూస్తే ఈరోజు మనం పూర్తిగా అన్నింటి మీద కూడా అంటే ఈ గ్యాస్ విషయంలో, చమురు విషయంలో ఇతర దేశాల మీద ఆధారపడ్డాం. మరి మనకి ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే ఇది ఎక్కడో తయారు చేస్తే వచ్చేది కాదు. పోనీ ఒక సెమీ కండక్టర్లు అంటే మనం తయారు చేసుకోవచ్చు, ఏదో ఒక విధంగా రేర్ ఎర్త్ మెటీరియల్స్ మనకు దొరికితే అనుకోవచ్చు. కానీ చమురు ఎక్కడ దొరుకుతుంది? చమురు భూభాగంలో దొరుకుతుంది. అది అటు గల్ఫ్ దేశాల్లోనే ఉంటుంది. మరి మనం ఏం చేయలేము. గ్యాస్ మరి దాని నుండే వస్తుంది కాబట్టి గ్యాస్ కూడా అక్కడ నుండి కొనుక్కోవాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడే కొనుక్కుంటుంది. దీని గురించి భారతం మీద మాత్రమే కాదు, అన్ని దేశాల మీద భారం పడుతుంది. కానీ మనకి జనాభా ఎక్కువ, దీని మీద డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ప్రజలు, ప్రభుత్వము అన్నీ కూడగట్టుకుని ఒక నిర్ణయానికి రావాలి. ఒక సమస్యని ఒక నిర్ణయాత్మకంగా దాన్ని తీర్చుకోవాలి. మనం ఎంత తొందరగా ఈ గ్రీన్ ఎనర్జీ వైపు మళ్ళాలో ఈ యొక్క సంఘటనలు చెప్తున్నాయి. మనం ఒక 30-40 సంవత్సరాల తర్వాత మారుదామంటే కుదరదు. మెల్లిగా మారుతుంది అంటే కుదరదు. ఇప్పటి నుంచే మనం ఈ బ్యాటరీల వైపు రావాలి, అంటే గ్రీన్ ఎనర్జీ వైపు రావాలి. అలాగే ఈ పెట్రోల్, డీజిల్ మీద నడుస్తున్నటువంటి వెహికల్స్ మీద కూడా మనం ఆధారం తగ్గించాలి, ఆధారపడడం. వెంటనే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ప్రభుత్వాలు కొంచెం రాయితీల మీద మనకు అమ్మాలి. అలాగే సేఫ్టీ కూడా ఉండాలి. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటేనే భయపడిపోతున్నారు చాలామంది. అలాగే పాయింట్లు, ఈ పిన్ ఏవైతే ప్లగ్ పాయింట్లు ఉంటాయో అది చాలా వరకు సమస్యగా ఉంది. ఒక్కొక్క వెహికల్స్ ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే 6-7 గంటలంటే ఎంత సమయం అది? అంటే తెల్లారులు పెట్టుకోవాలి. మన కారు కూడా తగలబడిపోయింది మధ్యప్రదేశ్లో. కాబట్టి అలాంటివి కాకుండా దీని గురించి వెంటనే పరిష్కారం మార్గం వైపు మళ్ళాలి. ఒక 5 సంవత్సరాల్లో యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క పాయింట్లు ప్రతి దగ్గర పెట్టాలి. అరగంటలోనే ఫుల్ ఛార్జ్ అయ్యే విధంగా తీసుకురావాలి. అందరం కూడా సోలార్ను పెట్టుకోవాలి. ప్రతి గ్రామం కూడా సోలార్ మీద ఆధారపడాలి, కరెంటు మీద కాకుండా. గ్రీన్ ఎనర్జీని అత్యంత వేగంగా అభివృద్ధి చేసి వినియోగించుకోవడం మొదలు పెట్టాలి. జపాన్ ఈరోజు ఎందుకంత అభివృద్ధి చెందింది? 2 అణుబాంబులు వేసినా కూడా ఈరోజు జపాను తన యొక్క దేశాన్ని అభివృద్ధి చేసిన దేశంగా తీర్చిదిద్దుకుంది. ప్రతి పిల్లవాడు కూడా ఈరోజు దేశం కోసమే పనిచేస్తారు. ఈరోజు అక్కడ కేవలం 12 కోట్ల మంది అభివృద్ధి చెందిన దేశం ఎందుకైంది? $4 ట్రిలియన్ అంటే వాళ్ళ దేశానికి సరిపోదు. 4 ట్రిలియన్లు తక్కువ కాదు. 142 కోట్ల 146 కోట్ల మంది 4 ట్రిలియన్లు దాటాం మనం. 12 కోట్లు వాళ్ళు 4 ట్రిలియన్లు ఉన్నారు. అంటే ఆ లెక్కన మనం ఎంత ఉండాలి? మనం ఎప్పటికీ $40 ట్రిలియన్ దాటాలి ఆ లెక్కని. కనీసం 20 ట్రిలియన్ దాటినా మనకు కొంతలో కొంతైనా ఇది ఉండేది. కానీ మనం ఆ పరిస్థితులు లేమంటే ఉత్పత్తి లేదు. జీడిపి ఎప్పుడు పెరుగుతుంది? డొమెస్టిక్ ప్రొడక్ట్ పెరగాలి. డొమెస్టిక్ ప్రొడక్ట్ పెరిగితే ఆటోమేటిక్గానే మన జీడిపి పెరుగుతుంది, మన పర్ క్యాపిటా పెరుగుతుంది. మన తలసరి ఆదాయం పెరగాలంటే ప్రొడక్ట్ పెరగాలి. మరి అవి పెరగాలంటే ప్రభుత్వాలు సహకరించాలి. మనం కూడా దానికి విధంగా మారాలి, దానికి అనుగుణంగా మారాలి. ఎవడైనా ఒకటి చిన్నది లాభం వచ్చింది పెడితే ఆ ఊర్లో ప్రతి ఒక్కడు అదే పెడతాడు. ఎవడైనా ఒక కోల్ ఫామ్ పెడితే వాడికి ఒక బ్యాచ్ లాభం వస్తే 100 మంది అవే పెడతారు. పోనీ ఎవడైనా ఎక్కడైనా ఒక చికెన్ వేసుకుంటే వాడికి 10 మంది అక్కడే పెడతారు. ఎవడైనా ఏదైనా ఒక చిన్న ప్లాస్టిక్ ఏదో పెట్టుకుంటే ఒక ప్లేట్లు తయారు చేసింది ఏదో అందరూ అవే పెడతారు. ఆడికి ఉండదు, వీడికి ఉండదు. మరొక రకంగా ఆలోచించట్లేదు మనం. ఎవడికి ఏది లాభం వస్తే మనం దాని మీదే పడుతున్నాం. పైగా ఉత్పత్తి లేదు. ఉత్పత్తి పెరిగే విధంగా చిన్న చిన్న పరిశ్రమలు కూడా మనం పెట్టాలి. దానివైపు మనం మొగ్గు చూపాలి. కానీ
అటువైపు పెద్దగా మొగ్గు చూపలేకపోతున్నాము. ప్రభుత్వాలు కూడా వెంటనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఏదో బిల్లుల కోసం లేకపోతే ఏదో ఒక పథకం పెట్టేసాం బిల్లులు పాస్ అయిపోతున్నాయని కాకుండా ఒక క్షేత్ర స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అది ఎంత సక్సెస్ అవుతుందని చూడాలి. కేంద్ర ప్రభుత్వం లోన్లు ఇస్తుంది, ఎందుకు ఆ లోన్లు ఇస్తుందో కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు, అది కూడా పట్టించుకోవాలి. ఈరోజు మనం దీని నుంచి బయటపడాలి. ఈరోజు ఇరాన్ కొట్టింది, రేపు ఖతర్ వీళ్ళ మీద కొడుతుంది, లేకపోతే అమెరికా, ఇజ్రాయెల్ కలిపి వీళ్ళ మీద కొడతాయి, లేకపోతే వీళ్ళు తన్నుకుంటారు. మనం దాని మీద ఎందుకు ఆధారపడాలి? 146 కోట్ల జనాభా ఎప్పుడూ కూడా ఇతర దేశాల మీద ఆధారపడకూడదు. అది ఎప్పటికైనా ప్రమాదమే. ప్రపంచం మన చేతుల్లో ఉండదు, ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మనం ఈరోజు మొత్తం ఇండస్ట్రీలో మామూలుగా ఈ గ్రీన్ ఎనర్జీని మనం 60%, 70% వినియోగించుకుంటే పశ్చిమాసియా ఏమైపోయినా మనకు పర్వాలేదు. ఇప్పుడు వస్తే వస్తుంది, లేకపోతే లేదు. లేదంటున్నాను, మనం ప్రతి దాని మీద కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు. వెంటనే దాని గురించి యుద్ధ ప్రాతిపదికన చెయ్యాలి. నేను చెప్పింది అంత ఈజీ కాకపోవచ్చు, కానీ అసాధ్యమైతే కాదుగా.